అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వులతో ఒక సూపర్ టేస్టీ అయిన రెసిపీని చూపించబోతున్నానండి. అదే నువ్వుల పచ్చడి అండి. ఈ పచ్చడిలో టమాటా కానీ ఏ ఇతర కూరగాయలు కానీ వేయకుండా కేవలం నువ్వులు పచ్చిమిర్చి కాంబినేషన్లో ఈ పచ్చడి చేయబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసేయచ్చండి. అంతేకాదండి, ఇలా వారానికి ఒక్కసారైనా ఈ పచ్చడి చేసుకొని తిన్నామంటే మన శరీరానికి కావాల్సిన కాల్షియం ఈజీగా అందుతుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ అయిన హెల్తీ అయిన పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులే కదండి. సో మనం ముందుగా నువ్వులను వేయించుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు నువ్వులను వేసుకొని ఈ నువ్వులను ఎక్కడా మాడకుండా చక్కటి రంగు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనకు నువ్వులు వేగడానికి కూడా ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. మనకు నువ్వులు అనేవి త్వరగా వేగిపోతాయి కదా. సో చూడండి, మనకు నువ్వులు వేగడం స్టార్ట్ అయిపోయాయి. ఇంకాస్త రంగు వచ్చేంత వరకు ఈ నువ్వులను ఫ్రై చేసుకుందామండి. చూడండి, నువ్వులు అనేవి పూర్తి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నువ్వులను ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దామండి. మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇక్కడ 1 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులో మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. పచ్చిమిర్చిని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా కానీ వేసుకోవచ్చండి. సో కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా ఫ్రై చేసుకొని వేసుకుంటానండి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మనం ఇందాక నువ్వులను వేయించి పెట్టుకున్నాం కదా. సో అవి చల్లగా అయిపోయి ఉంటాయండి. వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టేసి ఫైన్ పౌడర్లా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకున్నాం కదండి. సో వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ఎంత ఉప్పు తింటామో దానికి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, నువ్వులు పచ్చిమిర్చి అన్నీ మెత్తగా మెదిగిపోయాయి కదండి. సో ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. సో మీరు షుగర్ ప్లేస్లో కాస్త బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చండి. సో షుగర్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా కలిసిపెట్టేట్టు ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు మిక్సీ పట్టుకున్నాం కదండి. సో మనకు ఆల్మోస్ట్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసి ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందామండి. ఇందాక మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాం కదండి. సో అది ఫ్రై చేసుకోగా కొద్దిగా ఆయిల్ మిగిలిందండి. అందులోకి మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పును వేసుకుంటున్నానండి. సో ఈ పప్పులన్నింటినీ ఎక్కడా మాడకుండా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, పప్పులన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి, అలాగే చిటికెడు పసుపును వేసి మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. మీరు కావాలనుకుంటే ఇందులో ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, మనకు పోపు అనేది చక్కగా వేగిపోయింది కదా. చివరిగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఈ కరివేపాకును కూడా ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా ఫ్రై అవ్వనిద్దామండి. మనకు పోపు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెడీ అయిపోయిన పచ్చడి మొత్తం వేసేసుకుందామండి. సో గిన్నెలోకి పచ్చడి మొత్తం వేయగానే పచ్చడి కాస్త గట్టిగా అనిపిస్తుంది కదండి. సో అందుకని నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు పచ్చడి లూజ్గా ఉంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా పచ్చడిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత రెడీ అయిపోయిన పోపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పోపును కూడా వేసిన తర్వాత ఈ పోపు పచ్చడిలో మంచిగా కలిసిపోయేటట్టు అంతా కలిపేసుకుంటే మనకు నువ్వుల పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఈ నువ్వుల పచ్చడి చేయడం ఎంత ఈజీయో. టేస్ట్ కూడా పుల్లగా, తీయగా, కారంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకైనా లేదా జొన్న రొట్టెలో అయినా చపాతీలో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వర్షాకాలంలో వేడి అన్నంలోకి కాస్త ఈ నువ్వుల పచ్చడిని కూడా వేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో చూసారు కదా, ఈ టేస్టీ అయిన స్పైసీ అయిన నువ్వుల పచ్చడి చేయడం ఎంత ఈజీయో. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.